ప్రస్తుతం అయితే మనము పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి ఉప్పాడ బీచ్ దగ్గర మనం అయితే ఉన్నాము. హార్బర్ ఏరియాలో ఉన్నాము. ఈ హార్బర్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా మత్స్యకారులు అంటే ఫిషర్మెన్స్ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ అభిప్రాయం ఏంటనే దాని మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ప్రస్తుతం అయితే మనతో పాటు స్థానికంగా ఒక మత్స్యకారుడు మనతో పాటు ఉన్నాడు. నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? ఇప్పుడు ఈ కొత్తపల్లి మండలం బాగానే ఉన్నాను. ఈ కొత్తపల్లి మండలం ఈస్ట్ గోదావరిలో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిందాకా ఇన్ని నియోజకవర్గాలను కూడా ఇంతమంది పోటీ చేసినా కూడా మాకు కావాల్సింది ఒకటండి, మత్స్యకారులకి ఉప్పాడ కొట్టుకుపోతుంది. అంటే గొట్టు ఇంతకు ముందు వేసారు, అది నిలబడలేదు. ఏ పార్టీ వాళ్ళు నిలబడినా సరే వీళ్ళు చేస్తాము, మేము చేస్తాం, వాళ్ళు చేస్తారు అంటున్నారు, కానీ మనకు చేసేది ఏమీ లేదు వాటి వల్ల. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా నిలబడింది మాకు మిగతా వాళ్ళ మీద మాకు కొద్ది నమ్మకం ఉంది, ఏదో చేస్తారు కదా అని ఇప్పుడు దాకా చూసాము, కానీ వాళ్ళు చేయలేదు. దానికోసం పక్కనట్టు ఏదో మా నమ్మకం కొద్ది చూసాము, మా ఉప్పాడ నియోజకవర్గం కోరుతాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మాకు ఆ గొట్టు పడాలని, గొట్టు పడితే కొన్ని కుటుంబాలు నిలబడతాయి. ఆ గొట్టు పడకపోయింది అనుకో, ఈ సముద్రం తుఫాన్లు చేయడం, లేకపోతే అదే ఈ సైడ్ గొట్టు ఉంది కదా, రాయల గొట్టు, ఆ గొట్టు పడడం వల్ల మనకి కొద్ది కుటుంబాలు నిలబడతాయి. అది గొట్టు పడకపోయింది అనుకో, కొన్ని ఇల్లు కొట్టిపోతాయి. ఇంతకుముందు గతంలో కొట్టుకుపోయి ఆల్రెడీ ఎక్కడో ఉప్పాడంటే ఎక్కడో ఉండేది, ఈ సముద్రం రావడం వల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడు దాకా మనం చేసేది ఏంటంటే ఏదో పోరాడుతున్నాం, ఈ వైసీపీ అని టీడీపీ అని ఏదో గొడవ పెట్టుకుని ఇలా పోరాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు కదా, నిలబడి దానికి ఏదో ఆయనకు కూడా కొద్ది సహాయం చేద్దామని కొద్దిమంది కుర్రోళ్ళు అతేటి యూత్ అతేటి దాని మీద ఏదో పోటీ కూడా నిలబడదాం అన్నట్టుగా ఉన్నారు. ఏదో వాళ్ళది ఏదో జనసేనకి ఏదో నిలబడి ఓటేద్దాం అన్నట్టుగా ఉన్నారు. దానికి వల్ల ఏదో ఆయన కూడా చూద్దాం, ఆయన కానీ మనకి ఏదో గొట్టు ఇష్యూలో నిలబెట్టాడు అనుకో, గతంలో ఎలా ఉంటే తర్వాత చెంగుతుంది. మనం చేసేది ఏమీ లేదు కదా. కాకపోతే ఏంటంటే మనకు మెయిన్ గొట్టు నిలబడాల. మనం ఉప్పాడ పోకూడదంటే వీళ్ళు ఎలాగా పోటీ చేస్తున్నారు, మనది పోరాడేది ఏంటి మెయిన్ ఆ గొట్టు కోసమే. మా చేపలు మత్స్యకారులు అంతే సముద్రంలో ఆటాడతామన్నా, మాకు ఈ సముద్రం వారణ ఉన్న ఇల్లులే మేము దగ్గరలో ఉంటుంది మాకు రావడానికి. మిగతా స్థలాలు ఎక్కడిచ్చినా సరే మేము రావడానికి అవ్వదు కూడా. కాకపోతే ఏంటంటే మనకి దయచేసి మనకి ఆ మత్స్యకారుల ద్వారా మనకి ఏదో వాళ్ళు ప్రేమతో ఆహ్వానించి ఏదో గొట్టు కొద్దిగా అలా నిలబట్టి అంటే మన ఆశ. ఏదైనా మత్స్యకారులకు ఖచ్చితంగా మట్టికి ఓటు అయిపోవడం జరిగింది. కాకపోతే వాళ్ళకంటే ఎవడో పోటీ పార్టీసులను ఎవడో కూడా వస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఈ నిలబడతాం ఆ నిలబడతాం ఎవడో కూడా వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఎవడు గెలిచినా సరే పోటీగా నిలబడతారు జనం. కాకపోతే ఏంటంటే మన ఆలోచన ప్రకారంగా కుర్రోళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా ఈయన చూసాము ఆయన చూసాము. కాకపోతే ఏంటంటే మనకి కొద్దిగా జనసేన చూస్తే కొద్దిగా బాగుంటుంది కదా అన్నిటికీ కుర్రోళ్ళు యూత్ అలా నిలబడుతున్నారు అన్నమాట. పోటీ ఎలా ఉంటది గీత గారికి కళ్యాణ్ గారికి? గీత గారికి కళ్యాణ్ గారికి దెబ్బ కింద ఉంటది. ఏంటంటే ఉప్పాడ నియోజకవర్గంలోని కొద్దిగా దెబ్బ కింద ఉంటది. కాకపోతే ఏంటంటే ఎవరు నెగ్గుతారన్నా తెలీదు. ఉప్పాడ అంటే కొద్ది రెండు పంచాయతీలు ఉప్పాడకు వచ్చి ఒక ఎన్ని ఓట్లు అంటే 1200 ఎన్నో ఉంటాయిలే, మ్యాక్సిమం 1000 దాటే ఉంటాయి, 2000 దగ్గరే ఉంటాయి. ఆ ఓటు అంటే ఇద్దరు నేనేతాం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎవడేసిద్ది అని మనకు తెలియదు. పోటీ ఎలా ఉంటుంది గీత గారికి కళ్యాణ్ గారికి? కళ్యాణ్ గారికి గీత గారికి అంటే కళ్యాణ్ గారు మ్యాక్సిమం రావచ్చు. మ్యాక్సిమం ఓటేసి గెలిపించుకుంటారు. నేనైతే ఎమ్మెల్యేగా ఓటేసేది పవన్ కళ్యాణ్కి వేస్తానండి, కన్ఫామ్ గా చెప్పేస్తాను కదా. మా ఇంట్లోనే ఒక 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కే పడతాయి. డిమాండ్లు మనకు ఆ గొట్టే ఏదో కొద్దిగా అది నిలబడితే మనకి ఏదో పెదలు ఏదో కొట్టుకుపోకుండా కొన్ని కుటుంబాలు నిలబడతాయి దానివల్ల. అంతేగాని మనకి ఏదో సాధించాలని ఏదో చెయ్యాలని ఏం కాదు. దానికోసం ఏదో ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ ఏదో చేస్తే కొద్దిగా బాగుంటుంది మనకి. పిఠాపురం నియోజకవర్గంలో గీత గారు అదేవిధంగా కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈసారి తొలిసారి కదా మరి, తొలి మాత్రం పవన్ కళ్యాణ్ మీద చూడాలి. ఎందుకు అసలు నమ్మకం ప్రేమ ఏంటి? ప్రేమ ఏముందంటే ఇప్పుడు వచ్చి అందరూ చూసాం, అతనికి ఒకసారి చూడాలి కదా, అతను ఎలా చేస్తాడో పరిపాలన అది కూడా చూడాలి కదా. అవును, ఇప్పుడు అందరూ చేసుకొచ్చారు మరి ఆ పరిపాలన కూడా చూడాలి కదా. మరి పవన్ కళ్యాణ్ పరిపాలన కూడా చూస్తే బాగుంటది కదా. మరి అది ఇంకేంటి అంటే ఇప్పుడు చేయలేదా ఎంపీగా? ఏండి ఎంపీగా చేశారు, చేస్తే సుఖమే ఉందండి. ఇప్పుడు పాత మనిషి కదా, కొత్త మనిషి ఒకసారి ఇవ్వాలి కదా మనిషి కన్నా తర్వాత. మరి ఆ మనిషి కొనిస్తాం. జగన్ గారికి ఇచ్చినట్ట? జగన్ గారికి ఎలా ఇచ్చాం మరి, వచ్చి రామారావుకి ఎలా ఇచ్చాం. రామారావు తొలిపాలు పరిపాలన చేస్తాడు, ఎలా చేశాడు. ఇందిరాగాంధీ పరిపాలన చేస్తాడు, ఆ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది. ఇందిరాగాంధీ పరిపాలన చేస్తాడు, 5 రూపాయలు తెచ్చుకుని తల్లి పిల్లలు 10 మంది తినేవాళ్ళు. ఇప్పుడు 100 తెచ్చుకున్నా సాలతలేదు. రొయ్యలు పనియా? రొయ్యలు ఏం పడవు ఇలాంటి రొయ్యలు కదా పీతలా?
అప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన ఇప్పుడు చేస్తాడు, మీరు పుట్టలేదు అప్పుడు. అవునవును. అవునా కదా? ఇప్పుడు అంటే పరిపాలనతో ఎడలు వచ్చి ఇప్పుడు ఇలా తయారవుతుంది. 100 ఒట్టుకెళ్ళినా సరే గంజి కూడి తింటున్నాం. ఇప్పుడు ఇద్దరి మీద పోటీ ఎలా ఉంటుందంట? ఇద్దరి మీద ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది. నా ప్యానానికి సారి చూద్దాం అనుకుంటున్నారు. నా ప్యానానికి అనిపిస్తుంది. ఏమన్నా డిమాండ్లు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? ఇక్కడ మన ఊరు ఇది కాదు మనది. మీకు బోట్లకి సంబంధించి బోర్డు సంబంధించిన మనం ఏముండవు. అక్కడ సంబంధించిన బాగానే ఉంది. మనది అక్కడే మనది జీ కళ్యాణ్ మండపం కొండలపేట. ఓకే ఓకే, అక్కడే మంది. సరే బాబాయ్. బాబాయ్ హార్బర్లో ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తున్నావు? 10 సంవత్సరాల మంది. 10 సంవత్సరాల నుంచి. సరే, ఇప్పుడు పిఠాపురం సంబంధించి కూటమి నుంచి కళ్యాణ్ గారు, గీత గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటది? ఎవరు కళ్యాణం ఎలా ఉన్నా కానీ ఈసారి కళ్యాణానికి గుద్దుతాం. ఎందుకు? బాగు చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉందంటే నమ్మకం ఉంది. బాగుందా? చంద్రబాబు నాయుడు వస్తే మాకు కడుపు నుండి కూడి ఉంటది. మాకు కట్టబడినాక జన్మ వచ్చినా మాకు ఏం చేయలేదు. మత్స్యకారులకి ఏ ఆదాయం లేదు. తెచ్చుకున్నట్టు తిన్నట్టు. ఇవాళ 500 వచ్చిందంటే ఈ తాగుమూతుడికి 500 రూపాయలు సరిపోతుంది. కాయ 200 300 చొప్పున అమ్ముతున్నాడు. మాకు ఏ ఆధారం లేదు. గంగలోకి వెళ్తే బతికినట్టు, లేకపోతే ఇంట్లో కూడా పొత్తున్నట్టు. మాకు ఇదే ఆధారం. చంద్రబాబు నాయుడు వచ్చిందంటే కడుపు నిండా కూడి ఉంటుంది, లేబర్ని చూస్తాడు. మాకు తెలుగుదేశం కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. ఓకే, మీకు ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? కొన్ని పనులు జరగలేని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏంటవి? మత్స్యకారులకి బోట్లకి డబ్బులు సరిగ్గా పడతలేదు. ఇప్పుడు 400 బోటు ఉందంటే దాంట్లో 100 బోట్లకి పడుతున్నాయి. ఉన్న 300కి డబ్బులు ఎత్తలేదు. అయ్యాయండి. అంతేనా? అంతే. ఏమన్నా మీకు సంబంధించిన ఇల్లులు, స్థలాలు ఏమన్నా ఉన్నాయి? అటువంటి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏమి ఉన్నాయి. ఉన్నా స్థలాలు ఇవ్వాలి, ఇక్కడ ఇల్లు కట్టించాలి, నీరు నీరులో బాగా అవుతున్నాయి, వాటర్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? లేవండి. ఓకే, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పాలి మీరు. ఏమి లేవండి. ఇక్కడ చూసుకుంటే మీరు చాలా కష్టపడతారు కదా, బోట్లో తిరగడం, 10-20 రోజులు వెళ్ళిపోవడం, చాలా కష్టం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి వంగ గీత వైసీపీ, పవన్ కళ్యాణ్ కూటమి, వీళ్ళిద్దరికి పోటీ ఎలా ఉంటుంది? ఎవరికి ఓటీస్ గెలిపించుకుంటారు? మేమంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అవుతుంది. ఎందుకు అంటే ఒక మంచి పనులు చేస్తున్నాడు కదా, దానివల్ల. ఏంటి మంచి పనులు ఏంటి ఇప్పుడు వరకు చేసి? ఇప్పుడు అతను ముందు కూడా రాజకీయాలు వెళ్ళాడు అంటే ఇప్పుడు చేస్తానని హామీని ఇస్తున్నారు కదా, దానివల్ల అతను కూడా చేద్దామని అనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు మన గీత గారు ఏం చేయలేదా వరకు? ఎంపీగా ఉండి ఏం చేయలేదా? ఎవరా? గీత గారు వంగ గీత అప్పుడు తెలుగుదేశం పరుపుల ఆ మనిషి కూడా బాగానే చేసింది. మరి ఎలక్షన్ ఓడిపోయారు కదా మొన్న ఎలక్షన్కి. మరి దానివల్ల మరి ఆవిడ మంచి పేరు కూడా మరి రాలేదు కదా. ఇప్పుడు ఆవిడ కూడా గెలిపించుకోవాలా. అవునా? మరి పోటీ ఎలా ఉంటది ఇద్దరి మధ్య? పోటీయా? పోటీగా ఉంటది. డిమాండ్లు ఏమైనా ఉన్నాయా మీకు? ఇచ్చి బాగా చేయాలి, రోడ్లు చెప్పండి. అడుగుతాం సార్, మరి మాకు రోడ్లు గిట్లు వేయాలి కదా, ఆ లోన్లో ఇల్లు అవి కట్టించుకుని లోన్లో ఇప్పించాలా, అవి అన్నీ అడుగుతాం ఎలక్షన్ లోనే. అప్పుడు ఎవరు మంచి పని చేస్తానంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవునా? డిమాండ్లు ఉన్నాయా? అది రోడ్లు కాకుండా ఓన్లీ మీ బోట్లకు సంబంధించి? మా బోట్లకు సంబంధించి మా ఫిషర్మెన్లకి బోల్ కష్టాలు ఉన్నాయి. అది చెప్పండి ఏంటో. ఒక ఆయిల్ రేటు కూడా తగ్గుతలేదు. ఇక్కడ మన కంపెనీ వాళ్ళు కూడా రేట్లు పెంచలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగుగా పడిపోతున్నారు. మేము లోపలికి వెళ్ళినా సముద్రంలోకి వెళ్ళినా మాకు ఫలితం తగ్గలేదు. అవునా? ఫలితం రావాలంటే ఏం చేయాలి మీకు? మాకు మరి ఒక ఆయిల్ రేటు తగ్గాల, కంపెనీ రేట్లు పెరగాల. తగ్గాలి రేట్లు.